పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిలో కూర్చొని పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిలో కూర్చొని విందులు చేసిన యేసునికి పేదల పాలిట పెన్నిదికే తంబుర సితార నాదముతో క్రీస్తుని చేరగా రండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందామండి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. చాలు దేవుని బిడ్డలారా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 6వ వచనాన్ని మరొకసారి నాతో పాటు మీరు చెప్పాలని ప్రభు పేరట మీ జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. మరొకసారి, సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, శత్రువుపై దేవుని ఆత్మ జయమిచ్చెను. రాసుకోండమ్మా, చక్కగా రాసుకోండి. దేవుని బిడ్డలారా, శత్రువుపై దేవుని ఆత్మ జయమిచ్చెను. ఒకసారి అందరు చెప్పండి అమ్మా. దేవుని ఆత్మ ఎవరిపైన జయమిచ్చునో చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరిపైన జయమిస్తారు దేవుని ఆత్మ? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. శత్రువు పైన. ఓకే, నేను క్లుప్తంగా చెప్తాను. ఈరోజు
గంట సేపు చెప్పను, కొద్దిసేపు చెప్పి నేను ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సౌలు మీదికి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందండి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ గురించి కొంత మాట్లాడాలని దేవుడు బలపరిచాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము ఏదో ఒక విషయాన్ని దేవుని ఆత్మ మనకు నేర్పుతున్నాడు. మరి ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, శత్రువుపై దేవుని ఆత్మ మనకు జయము ఇచ్చేది. ఈ పాత నిబంధనలో ఉన్న కీసు కుమారుడైన సౌలు దేవుని బిడ్డలారా, ఆయన పొలానికి వెళ్ళి ఆ పొలములో తనకున్న ఎద్దులు కానివ్వండి, తనకున్న పశువులు కానివ్వండి, ఆ పొలములో కొంతసేపు దేవుని బిడ్డలారా ఆ ఎద్దులను, ఒకవేళ ఆ ఎద్దులతో పొలాన్ని దున్నాడేమో, వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళ కింద పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేస్తుంటే ఒకవేళ పొలములో ఉన్నాడేమో. మొత్తానికి ఏది ఏమైనా కూడా దేవుని బిడ్డలారా, పొలములో ఆ పశువులను కానివ్వండి, ఎద్దులను కానివ్వండి, అక్కడ పని చేసిన వాటిని మేపిన సాయంకాలం కల్లా పొద్దు గోకక మునుపే ఈ సౌలు గారు దేవుని బిడ్డలారా ఆ పశువులను తోలుకొని వస్తున్నాడు. తన ఉన్న పట్టణములో, తన ఉన్న ప్రాంతంలోకి ఇంటి దగ్గరికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, అతనికి పరిస్థితి అంతా కూడా అయోమయమైపోయింది. పరిస్థితి అంతా ఏంటి ఆ పరిస్థితి అంటే, దేవుని బిడ్డలారా, స్త్రీలు ఒక పక్క రోదన చేస్తున్నారు, మరొక పక్కన పురుషులు, ఈ ప్రజలంతా కూడా భయంకరంగా కన్నీళ్ళు కార్చడము, వీళ్ళంతా కూడా దేవుని బిడ్డలారా ఏడవడము చూశాడు. చూసి పక్కన పిలిచాడు, రై ఏందిరా వాళ్ళంతా ఏడుస్తున్నారు, నాకు అర్థం కాలే అని అన్నాడు. విన్న వాళ్ళు చెప్తున్నారు, ఏమన్నారంటే, అయ్యా వీళ్ళు కన్నీళ్ళు కార్చటానికి, వీళ్ళ గుండెలలో నుంచి కన్నీళ్ళు రావటానికి ఒక కారణం ఉంది. ఏంటంటే అది మన మీదికి నింద రావటానికి, మనకు అవమాను పాలు కావటానికి, మనము తల ఎత్తుకొని బ్రతకకుండా ఉండటానికి ఒకడు కుట్ర పన్నాడయ్యా. ఏమవుతుందని ప్రజలంతా కూడా ఏడుస్తున్నారు అని ఒకడు చెప్పాడు. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటూ ఉంటేనే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ పరలోకములో నుండి, దేవుని యొక్క ఆత్మ ఈ సౌలు మీదికి ఏమైందంటే బలముగా దిగి వచ్చింది. ఏమా ఈరోజు కొంచెం నేను కేకలు అవి ఏమి వేయకూడదు, మామూలుగా చెప్పాలనుకుంటున్నాను, కొంచెం వినాలి. స్తోత్రం. ఈ దేవుని యొక్క ఆత్మ అతని మీదకి ఏమైందేమో బలముగా దిగి వచ్చింది. ఆ వర్తమానం విన్నప్పుడు వాస్తవంగా
అందరు ఏడుస్తున్నాడు, ఈయన కూడా ఏడవాలి. ఇప్పుడు మనకు తెలిసిన బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, రక్త సంబంధికుల్లో కానీ, సంఘస్థుల్లో కానీ ఎవరికైనా మేలు కలిగితే, వారు సంతోషిస్తే వాళ్ళతో పాటు మనం కూడా సంతోషిస్తాం. వాళ్లకు కీడు కలిగి హాని కలిగితే, వాళ్ళు దుఃఖపడితే వాళ్ళతో పాటు మనం కలిసి ఏడవలేకపోయినా మనకంటూ హృదయములు ఎక్కడొక చోట బాధ అనేది, వేదన అనేది తప్పక ఉంటుంది. మొన్న రూతక్క భర్త చనిపోయా, ఆమె ఏడుస్తుంది, కానీ ఆమెతో పాటు మనం ఏడవలేకపోయినా మన సంఘములో ఒక ఆమె శిరస్సును, భర్తను కోల్పోయిందని మనకు బాధనే. మొన్న పద్మావతక్క కూడా తన భర్తను కోల్పోయింది. ఆ రోజు హాస్పిటల్ దగ్గర ఆ అక్కను పట్టుకొని కాంతమ్మక్క బోరుమని ఏడుస్తుంది. కాంతమ్మక్కతో పాటు సంస్థను ఏడవలేకపోయినా దేవుని బిడ్డలారా, అన్నకు మాత్రం హృదయంలో బాధనే. మేము అక్కతో పాటు విడవలేకపోయినా మాకు కూడా బాధనే. ఎందుకు? యవ్వన కాలములో మరి శిరస్సును కోల్పోయింది. పిల్లలు తండ్రి లేకపోతే అలంకారాన్ని కోల్పోయారు. ఇది మనకు చాలా బాధని, ఎడవలేకపోయినా. షడ్రాకున్నాడు, దేవుని బిడ్డలారా, షడ్రాకు పుట్టినరోజే వాళ్ళ నాయన చనిపోయినాడు. ఇది చాలా బాధాకరం. ఏ నాయన మెత్తకుండా ఉంటే, ఈరోజు నా బర్త్డే రోజు మా నాయన చనిపోయినాడు. మీకెవరికి తెలియదు, నాకు అమ్మకే తెలుసు. బర్త్డే చేసుకోవాలన్నా అసలు చేసుకోకూడదా? అది చాలా బాధాకరమే కదా నాయన. బర్త్డే రోజేనా? బర్త్డే రోజే చాలా బాధాకరం. మరి చూశారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలను బట్టి కన్నీళ్ళు బాధలు ఉంటాయి. వాళ్ళతో పాటు మనం ఏడవలేకపోయినా ఒకవేళ మనం కృంగిపోవచ్చు, ఒకవేళ మనం బలహీనులము కావచ్చు, ఒకవేళ మనలో దుఃఖము, వేదన కూడా ఉండవచ్చు. అందరూ ఏడుస్తున్నారు, అందరూ కన్నీళ్ళు కారుస్తున్నారు, అందరూ రోదనం చేస్తున్నారు. ఈ కన్నీళ్ళు కాడ్చడానికి కారణం ఏంటంటే చెప్తాను. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఇందురు. కానీ మరి వాళ్ళతో పాటు కూడా ఇతను కూడా ఏమైపోయేవాడు? అసలు ఏడ్చేవాడే. కానీ ఏడవకుండగా ఏ శత్రువైతే ఏడిపించటానికి కారణమయ్యాడో, బాగా వినండమ్మా, ఏ శత్రువైతే ఏడిపించటానికి కారణమయ్యాడో, ఏ శత్రువైతే నెమ్మది లేకుండగా కారుకుడయ్యాడో, ఏ శత్రువైతే కృంగదీసి వీరు బోరుమని ఏడవటానికి కారుకుడయ్యాడో, అతన్ని జయించటానికి, వాని బలగాన్ని, వాని సమూహాన్ని అతని చేయటానికి పరిశుద్ధాత్ముడు దిగాడు సౌలు మీదికి. చప్పట్లు కొడతారా పరిశుద్ధాత్మునికి? అది అసలైనది. ఓకే, ఇప్పుడు ఎందుకు దిగాడో పరిశుద్ధాత్ముడు చెప్పాను. ఓకే, దేవుని బిడ్డలారా, ఈ శత్రువు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ఈ 12 గోత్రాలు ఉంటున్న ఈ ప్రజల మీదికి, దేవుని బిడ్డలారా, ఒక వారకు, ఒక మూలకు, యర్దాను నదికి 20 కిలోమీటర్లు ఉంటున్న యబెస్ గిలాద్ అని 2 జంట నగరాలు ఉన్నాయి. ఈ యబెస్ గిలాద్ అని 2 జంట నగరాలు ఉన్నాయి. ఈ జంట నగరాల మీదకి, దేవుని బిడ్డలారా, ఈ పట్టణాల మీదకి అమ్మోనీయుడైన, అమ్మా మీరు వినడం లేదు కొంతమంది, మీరు ముషిలోళ్ళు అయినా పెద్దలు చాలా జాగ్రత్త వినండి. నేను అందరినీ చూస్తుంటాను. మీరు బాగా వింటేనే బాగా బలపడతారు. వాక్యం ఏదో వచ్చాము వెళ్ళిపోయామనే కాదు, బాగా వినాలి. ఈ అమ్మోనీయుడైన, దేవుని బిడ్డలారా,
నాహాసు తన యొక్క బలగముతోనూ తన యొక్క సైన్యముతోనూ దేవుని బిడ్డలారా ఎక్కడికొచ్చి ముట్టడించాడంటే ఈ యొక్క యబెస్ గిలాదు పట్టణాల మీదకి వచ్చి తన సైన్యముతోనూ తన బలముతోనూ వచ్చి ఈ పట్టణాలను ముట్టడించాడు. ఈ పట్టణాలను ముట్టనిచ్చినప్పుడు ఈ పట్టణంలో ఉన్న పెద్దలందరూ కలిసి దేవుని బిడ్డలారా ఆ నాహాస్ యొక్క దూతలకు సమాధానము ఇస్తారు. ఏంటి వాళ్ళు ఇచ్చే సమాధానం అంటే, మేము నీకు సేవ చేస్తామయ్యా, నువ్వు ఏం చెబితే అది మేము చేస్తాము, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాం, నువ్వు లేమంటే లేస్తాం, నీకు ఎంత సంవత్సరానికి బంగారం కట్టమంటే కడతాం, నీకు ఎంత కప్పము చెల్లించాలంటే అంత చెల్లిస్తాం కానీ అని దేవుని బిడ్డలారా గిలాదు పట్టణ పెద్దలు చెప్తారు. చెప్పినప్పుడు ఈ నాహాసు ఏం చేస్తాడంటే తన బలగముతోనూ తన సైన్యంతోనూ వచ్చిన వ్యక్తి దేవుని బిడ్డలారా తన దూతలతో పంపుతాడు. ఏంటి విషయం అంటే, తన దూతలతో ఏమని చెప్తాడంటే, మీరు ఊరికే మీతో నిబంధన నేను చెయ్యను. నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మీ యొక్క కుడి కన్ను ఊడదీసి మీతో నిబంధన చేస్తాను అంటాడు. ఏమండి జయశివలే ఒకసారి ఏమండి దేవుని బిడ్డలారా ఒకసారి ఆ 11వ అధ్యాయము దేవుని బిడ్డలారా మొదటి 2 వాక్యాలు చదవండి. ఒక్కటి చదవండి. అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి యబెస్ గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేసు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాసుతో అనిరి. ఇశ్రాయేలీయులందరి మీదికి నిందె తెచ్చునట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాసు యాబేస్ వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలీయుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనేదామని చెప్పిరి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా అమ్మోనీయుడైన ఈ నాహాసు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల దేవుని స్వాస్థమైన దేవుని బిడ్డల యొక్క ఏ కన్ను తీయాలనుకుంటున్నాడు? దేవుని బిడ్డలారా కుడి కన్ను తీయాలనుకుంటున్నాడు. చక్క నిలబడి ఇట్లా పైకెత్తుతారు. కుడి కన్ను ఇదేనా నీది? ఇక్కడ చూడండి అమ్మా, జాషువకెళ్ళి చూడండి. ఇదేం కన్ను? ఇతని కన్ను. ఈ కుడి కన్ను దేవుని బిడ్డలారా ఏం చేయాలనుకుంటున్నాడు? మీ కుడి కన్ను నేను ఏం చేస్తానంటే ఊడదీస్తాను అంటాడు. ఒకసారి బాగా ఆలోచించేయండి. ఈ కుడి కన్నుకు గుడ్డుకు దేవుని బిడ్డలారా ఒక చెత్త పడితేనో, ఒక దుమ్ము పడితేనో, ఒక చేయి తాకుతేనో, ఒక పుల్ల తాకుతేనో ఈ కుడి కన్నును బట్టి పానమంతా కూడా విలవిలలాడిపోతుంది. ఇది వాస్తవము. గత వర్షకాలంలో జూరాల ప్రాజెక్ట్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు చన్నగా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఈ చిటికెని వేలు కొరియను గుడ్డుకు కంటికి తాకింది. తాకితే ఆ ఎర్రపైపోయి నీళ్ళు వచ్చినాయి భయంకరంగా. అక్కడుండి మేము రాజుకు ఫోన్ చేసాము. అది మెడికల్ స్టార్ దగ్గరికి వెళ్ళి కంట్లో వేసేది తీసుకొని చెప్పి తెచ్చిపెట్టారు. తర్వాత 2 రోజులకు అది తగ్గింది. ఒక వేలు తాకుతేనే కన్ను గుడ్డు ఎర్రగయ్యి చాలా విలవిలలాడిపోయాడు. నొప్పి 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 అని కొరియను అల్లాడాడు. అయితే
ఈ దేవుని బిడ్డలు ఈ 2 నగరాల్లో ఉంటున్నారే, ఈ యబ్బేస్ గిలాదు పట్టణాలలో పెద్దలు ఉంటున్నారే, ఈ పెద్దల యొక్క కుడి కన్నును నేను తీసివేసి మీతో నిబంధన చేస్తాను అంటున్నాడు. మనిషి యొక్క జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో 3 ప్రాముఖ్యమైనటివి. 1 కుడి కన్ను ప్రాముఖ్యమైనది, దేవుని బిడ్డలారా. 2ది కుడి చెయ్యి ప్రాముఖ్యమైనది. 3వదిగా కుడి కాలు ప్రాముఖ్యమైనది. ఇది లేఖనములో రాయబడింది. కూర్చో జాషువా. ఏమండి, మనిషి జీవితంలో అవయవాల్లో ఏవి ప్రాముఖ్యమైనవి చూస్తే, దేవుని బిడ్డలారా, కుడి కన్ను ప్రాముఖ్యమైనది, తర్వాత కుడి చెయ్యి ప్రాముఖ్యమైనది, తర్వాత కుడి కాలు ప్రాముఖ్యమైనది. మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క అవయవంలో ఏది ప్రాముఖ్యమైనదో, ఏది ఘనమైనదో, ఏది శ్రేష్టమైనదో దాన్ని నేను మీ దగ్గర నుండి తీసివేసి మీతో నిబంధన చేస్తాను అంటున్నాడు. ఇది ఎంత బాధకరమో ఒకసారి ఆలోచించండి. అమ్మా, ఇది ఎంత బాధకరమో, ఇది ఎంత వేదనకరమో. దేవుని బిడ్డలారా, మీ కుడి కన్ను నేను తీసివేస్తాను అంటున్నాడు. ఎవరి కుడి కన్నును తీసివేస్తాడంటే నాహాసు. దేవుని బిడ్డలారా, యబ్బేసి గిలాదు పట్టణాలలో ఇశ్రాయేలు లెక్క పెద్దలు ఉన్నారు. వారి కుడి కన్నును నేను తీసివేసి నిబంధన చేస్తాను అని వాడు ఆ విధంగా గుండెలో విషాన్ని, కపటాన్ని, దేవుని బిడ్డలారా, పగను నింపుకొని వచ్చాడు ఆ పట్టణస్థల మీదకి. నేను ఊరికేనే మీతో దాసత్వం చేపించుకోను. ఈ పట్టణానికి పెద్ద దిక్కులుగా ఎవరైతే ఉన్నారో, ఈ పట్టణాల మీదకి శత్రువులను రాకుండా కాపాడగలిగిన దిక్కైన, అండైన, కోట కొండైన పెద్ద లెక్క కుడి కన్నులను నేను తీసాను అని శత్రువు తన బలగముతో, తన అధికారముతో, తన శక్తితో శత్రువు వచ్చాడు యబ్బేస్ గిలాదు పట్టణాల మీది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఊరిక ఉంటాడా? కాంతమ్మ అక్క ఒక్కతే సూత్రం అనింది. అంటే మీకు సూత్రాలు ఇష్టం లేదని. ఒకసారి అందరూ చెప్పండి అక్కతో పాటు. గట్టిగా చెప్పండి అమ్మా. ఏమ్మా ఇంత చప్పగా చెప్తున్నారు? ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ రాజులు, దేవుని బిడ్డలారా, కుడి కన్నును ఏ విధంగా ఊడదీస్తారంటే, ఒక అగ్ని గుండము ఇట్లా ఉంటుంది. ఒక అగ్ని గుండము, దేవుని బిడ్డలారా, అందులో దేవుని బిడ్డలారా ఒక భయంకరమైనది, ఇంత పెద్దగా ఒక ఇనుపది పట్టికెర ఉంటుంది. ఆ యొక్క దానితోని ఆ అగ్నిలో మరి ఒక అగ్ని కణంలాగున్న ఒక రాయిని, నిప్పును తీసి, దేవుని బిడ్డలారా, ఇట్లా తీసుకొని వచ్చి వాళ్ళ కన్నుకు ఇట్లా పెడతారన్నమాట. పట్టుకున్నప్పుడు, అక్కడిక్కడ పట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఆ కుడి కన్ను ఏమైపోతుంది అంటే లోపలనే, దేవుని బిడ్డలారా, ఇక అది నశించిపోతుంది. ఆ విధంగా కుడి కన్ను వాళ్ళు తీసివేస్తారు. ఆ విధంగా ఈ కుడి కన్నును నేను తీసివేస్తాను అంటున్నాడు. యేసు ప్రభు చెప్పాడుగా, మనిషి జీవితంలో కుడి కన్ను ప్రాముఖ్యమైనదని, మనిషి జీవితంలో కుడి చెయ్యి ప్రాముఖ్యమైనదని, మనిషి యొక్క, దేవుని బిడ్డలారా, అవయవాల్లో కుడి కాలు ప్రాముఖ్యమైనదని. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుడి కాలు ప్రాముఖ్యమైనది. చాలామంది కొత్తగా పెళ్ళైతే కానా, ఇంటికి అల్లుడు వచ్చినా, ఇంటికి కోడలు వచ్చినా, వాళ్ళు పెట్టే కాలును బట్టే మరి కుటుంబం ఉంది అంటుంటారు. మరి ఎడమ కాలు పెడతారో కుడి కాలు పెడతారో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగునుగాక. వీడు అడుగు పెట్టాడు అయిపోయిందిరా, లేదా ఈమె అడుగు పెట్టింది ఇంక అయిపోయింది అని చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, కుడి కాలు ప్రాముఖ్యమైనది, కుడి చెయ్యి ప్రాముఖ్యమైనది, కుడి కన్ను ప్రాముఖ్యమైనది. ఆ రెఫరెన్స్ని మీరు రాసుకోండి, చదవద్దు. కానీ
టైం చాలదు దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వాక్యం 30వ వాక్యంలో రాయబడి ఉంటుంది. అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 29, 30లో దేవుని బిడ్డలారా కుడి కన్ను గురించి, కుడి చేయి గురించి రాయబడి ఉంటుంది. మరొక చోట చదవద్దు కానీ దేవుని బిడ్డలారా కుడి కాలు గురించి లేవే కాండములో ఉంటుంది. మరి దేవుని బిడ్డలారా నాహాసు ఏది తీయటానికి వచ్చాడు చెప్పండమ్మా? ఏది తీయటానికి? కుడి కన్ను తీయటానికి వచ్చాడు. ఈ కుడి కన్ను తీయటానికి నాహాసు వస్తే మరి ఆ యబిసిగ్లాదు పట్టణములో ఉన్న పెద్దలకు, వాళ్ళ భార్యలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళు మనలాంటి మనుషులే. ఒకవేళ వాళ్ళు యూదులు కావచ్చు, ఇశ్రాయేలులు కావచ్చు, దేవుని బిడ్డలారా వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. వాళ్ళు దేవుని స్వాస్థ్యమైన వాళ్ళు, మనం అన్యులము. ఇప్పుడు క్రైస్తవం, దేవుని పిల్లలం అయిపోయాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి ఆ పెద్దల యొక్క, ఆ పట్టణస్థుల యొక్క ఆ కుడి కన్ను తీస్తానంటే వాళ్ళ భార్యలకు ఎంత బాధ కలిగితుంది ఒకసారి ఆలోచించేయండి. వాళ్ళ పిల్లలకు ఎంత పౌరుషం వచ్చింటుంది. ఎట్ట తీస్తా అంట వాడు, ఏం కథ, మేము అరే తల్లిదండ్రి వాళ్ళకు పిల్లలకు నచ్చజెప్పారు, మీరు కొంచెం ఓపిక పట్టుకర్రా. వాడు కుడి కన్ను తీస్తా అంటున్నాడు. వాణ్ణి జయించటానికి దేవుడు మనకున్నారా? మీకు తెలియదురా దేవుని శక్తి గురించి, ఉండని ఓపిక పట్టుకర్రని వాళ్ళ పిల్లలకు ఆ పెద్దలు, ఆ పట్టణస్థుల్లో ఉన్న స్త్రీలు ఎంత నచ్చజెప్పినారో నాకైతే తెలియదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొత్తానికి దేవుని బిడ్డలారా కుడి కన్నును తీస్తాను అని విషాన్ని గుండెల్లో నింపుకున్నాడు. కుడి కన్నును తీసివేసి దేవుని బిడ్డలారా మిమ్మల్ని దాసత్వానికి లోపరుచుకుంటానని దేవుని బిడ్డలారా ఒక కపటముతోనూ, ఒక విషముతోనూ, ఒక కోపముతోనూ, అసూయతోనూ దేవుని బిడ్డలారా ఈ యొక్క అమోనీయుడైన నాహాసు దేవుని బిడ్డల మీదకి వచ్చాడు. చూశారా? ఒకటి ఏం తీయాలని వచ్చాడమ్మా? కుడి కన్ను తీయాలని వచ్చాడు. తర్వాత రెండోదిగా కుడి కన్ను మాత్రమే కాకుండా అసలు వాడి నాహాసు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజలందరూ కూడా, పురుషులు కానీ స్త్రీలు కానీ ఇక మనుషులందరూ కూడా, వారి పిల్లలు పెద్దలందరూ కూడా నిందల పాలవునట్లు, వాళ్ళు అవమాన పాలవునట్లు, వారు తల ఎత్తుకొని బతకకుండా ఉండటానికి నేను వచ్చాను, ఊరిక రాలేదు అంటున్నాడు. చూడండి, ఆ మాట ఇంతవరకు మనం చదువుకున్నాంగా. అక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, ఆ మాట చూడండి, ఇశ్రాయేలీల అందరి మీదికి చాలు చాలు చాలు. ఏం తీసుకొని వస్తా అంటామో రెండో విషయమ్మా. ఒకటి ఏంటంటే శత్రువు నాహాసు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డల కుడి కన్నును తీయటానికి వచ్చాడు. ఒకటి అమ్మా కులుప్తంగా చెప్తానని చెప్పినానుగా. ఒకటి దేని తీయటానికి వచ్చాడమ్మా? కుడి కన్ను తీయటానికి వచ్చాడు. రెండోదిగా ఎందుకు వచ్చాడు అని చూస్తే ఇశ్రాయేలీల ప్రజలకందరికి కూడా అమ్మా ఏం కలిగించటానికి వస్తున్నాడంట? నింద కలిగించటానికి, అవమానం కలిగించటానికి, వారు తలెత్తుకొని బతకకుండా ఉండటానికి నేను అందుకొచ్చాను, ఊరిక రాలేదంటున్నాడు. దేవుని బిడ్డలారా ఈరోజు చాలామంది ఉసూరున ఎందుకు చనిపోతున్నారో తెలుసా? కొందరు నిందలు భరించలేక, కొందరు అవమానం భరించలేక, కొందరు తలెత్తుకొని బతకలేక ఉన్న పాటున చనిపోయే వాళ్ళను మనం చూడగలుగుతున్నాం. ప్రతి వ్యక్తి కూడా నా కుమార్తె మీదకి నింద రాకూడదు, నా కొడుకు మీదకి నింద రాకూడదు, నా భర్త మీదకి నింద రాకూడదు, నా భార్య మీదకి నింద రాకూడదని బతికే వాళ్ళగా భూమి మీద, లేదా మా పరిచర్య మీదకి నింద రాకూడదు.
నేను చేస్తున్న ఒక వ్యాపారం మీదకి ఒక నింద రాకూడదు. నేను చేస్తున్న ఒక ఉద్యోగం మీదకి ఒక నింద రాకూడదు. అంటే నింద వస్తుందంటే దేవుని బిడ్డలారా, మనుషుడు దాన్ని భరించలేడు, దాన్ని తట్టుకోలేనేక. అయితే నేను నిందే తీసుకురావటానికి వారి మీదకి, వారికి అవమాన పాలు చేయటానికి, వారికి సిగ్గు కలగటానికి, వారు తలెత్తుకొని బతుకుండా ఉండటానికి నేను వచ్చాను, ఊరిక రాలేదు అంటున్నాడు. స్తోత్రం. మరి అలాంటి నాహాసు యొక్క బలగాన్ని, అతని శక్తిని, అతని సామర్థ్యాన్ని ఎదిరించటానికి ఇశ్రాయేలీల్లో ఐక్యత కానీ, దేవుని బిడ్డలారా, అలాంటి సామర్థ్యుడు కానీ కనబడలేదు. కానీ దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి రావడం వలన ఇశ్రాయేలు ప్రజలకి సామర్థ్యం గలవాన్ని చూపించగలిగింది దేవుని ఆత్మ. కొట్టండి చప్పట్లు, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మన బలమునకు ఆధారం. ఈ లోకములో కుటుంబ జీవనోపాధికి నీకు వ్యవసాయం యొక్క బలమైతే, నీ కుటుంబ జీవనోపాధికి నీ ఉద్యోగం యొక్క నీకు బలమైతే, ఈ కుటుంబ జీవనోపాధికి ఒక వ్యాపారం నీకు బలమైతే, నీ సంతానం, నీ పిల్లలకి ఒక బలమైతే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక బలం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మను మన మీదకి రావాలి, మనతో ఉండాలి, మనలో నివసించాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా ఆత్మ జ్ఞాన, అందరూ కూడా తెరవండి. యెషయా గ్రంథం 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. ప్రభుకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకున్నాం. అక్కడున్న మాట ఏమిటంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఏమండి, దేవుని ఆత్మనంట దేనికి ఆధారము అంటే, దేవుని బిడ్డలారా, ఇంటికి పునాది ఆధారం. అవునా? పునాది లేకుండా ఇంటిని ఎవరన్నా కట్టారనుకోండి, దేవుని బిడ్డలారా, అది నిలబడుతుందా? అది నిలబడదు. మరి పరిశుద్ధాత్ముడు కూడా దేనికి ఆధారం అంటే జ్ఞాన వివేకములకు. ఏమ్మా, దేనికంటే ఆయన ఆధారము? జ్ఞాన వివేకములకు. జ్ఞాన వివేకములు మనకు కావాలి. బైబిల్లో ఒక చోట రాయబడింది, జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు అని రాయబడింది. పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథంలో ఆ మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో పెరికి వేసుకుంటుంది అని రాయబడింది. జ్ఞానవంతురాలుగా నీకు జ్ఞానము, నీకు చదువు వలన జ్ఞానం ఉండొచ్చు, నీకు తెలివి వలన జ్ఞానం ఉండొచ్చు, మంచిది. అయితే దేవుని బిడ్డలారా, మరి దేవుని ఆత్మ ఇచ్చే జ్ఞానం కూడా దేనికి ఆధారమైన వాడంటే జ్ఞాన వివేకములకు ఆధారమైన వాడు, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఏమండి, ఆలోచనకర్తలునుట ప్రయోజనకరమని రాయబడింది బైబిల్లో. ఎవరండి? ఆలోచనకర్తలునుట ప్రయోజనకరము.
మరి ఆలోచనకర్తలుండుట ప్రయోజనకరమని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ కూడా ఆలోచన ఇచ్చేవాడు. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడా నాకు ఆలోచన ఇవ్వండి నాయనా అని దేవుణ్ణి మనము అడగాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు దేనికి బలం అంటే ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. దేనికి ఆధారమయ్యా నువ్వంటే జ్ఞాన వివేకములకు నేను ఆధారము, ఆలోచన బలములకు కూడా ఆధారం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ బలము మనకు కావాలి. ఎవరి బలం కావాలండి? దేవుని యొక్క ఆత్మ బలం మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని బిడ్డలారా, మన మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకొనటానికి మనకు ఆకలి కావాలి, మనకు ఆశ కావాలి, ఆత్మ సంబంధమైన వైరాగ్యము మనలో కావాలి. స్తోత్రం. మారు మనసు పొందడం మంచిది. దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిసం తీసుకోవడం మంచిది, సంఘంలో నాటబడడం మంచిది. కానీ దేవుని ఆత్మచేత నింపబడము ఇంకా మంచిది. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ ఎవరి మీదకి దిగి వచ్చాడు? ఇప్పుడు సౌలు మీదకి దిగి వచ్చాడు. సౌలు మీదకి ఎందుకు దిగి వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, నింద తీసుకొని వస్తానంటున్నాడే, అవమాన పాలు చేస్తానంటున్నాడే, తల ఎత్తుకోకుండా బతకటానికి చేస్తా అంటున్నాడే. ఆ యొక్క నాహాసు యొక్క బలగాన్ని, అతని సామర్థ్యాన్ని నాశనం చేయటానికి సౌలు మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది రెండవ విషయం. మూడవ విషయము ఎందుకు వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, మొదటి విషయము కన్నుగుడ్డులు తీయటానికి వచ్చాడు. రెండో విషయం ఎందుకు వచ్చాడు? నింద తీసుకురావటానికి వచ్చాడు. రెండో విషయం. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఎందుకు వచ్చాడంటే, శత్రువైన నాహాసు, దేవుని బిడ్డలారా, ఈ యెబెష్గిలాదు వారిని దాస్యమునకు లోపరుచుకోవటానికి వచ్చాడు. ఏమ్మా, మూడవది ఎందుకు వచ్చాడమ్మా? దేనికి లోపరుచుకోవటానికి? దాస్యమునకు లోపరుచుకోవటానికి వచ్చాడు. దాస్యమునకు లోపరుచుకుంటే కన్నా అమ్మా, ఈ యొక్క నాహాసు యొక్క సైన్యముతో కానీ, నాహాసు యొక్క బలముతో కానీ, ఈ యెబెష్గిలాదు పెద్దలను కానీ, అందులో ఉన్న ప్రజలను కానీ, అందులో ఉన్న మనుషులను కానీ అతని యొక్క బలగం ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, దాసత్వానికి లోపరుచుకున్న వాళ్ళను ఎవరూ సుఖపెట్టారండి, ఎవరూ సంతోషపెట్టారండి, ఎవరూ ఆనందపరచరు. యెహోవాను ఏం చేస్తారంటే, దాసానికి లోపరుచుకున్నప్పుడు బాగా హింసిస్తారు, బాగా బాధ పెడతారండి, బాగా కృంగ చేస్తారు, మనుషులను పిప్పి చేస్తారండి. ఆ విధంగా దాసత్వం చేసుకోవటానికే నేను వచ్చాను రా, ఊరికే రాలేదు. యెబెష్గిలాదు పెద్ద లారంటున్నాడు నా వస్సు. ఈ అసలైన ఈ విషయాలన్నీ కూడా ఎవరు విన్నారంటే, సౌలు గారు విన్నారు. విన్నప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. స్తోత్రం. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ సౌలు ఏం చేశాడంటే, వెంటనే 2 ఎడ్లను తీసుకొని, ఆ ఎడ్లను, దేవుని బిడ్డలారా, నరికి ముక్కలు చేసి ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలకందరికి కూడా ఎడ్ల ముక్కలను పంపాడు. వంట చేసుకొని తినటానికి కాదు. వాటిని ఎవడైతే
దేవుని దాసుడైన సమూయేలుతోనూ నాతో కూడా దేవుని ఆత్మ నా మీదకి వచ్చి నాతో కూడా ఎవడైతే కలవడో వాని ఎద్దులను ఈ విధంగా నేను చేస్తానని దూతలతో ప్రకటన చేసి ఆ మాంసాన్ని ఆ 12 గోత్రాలకు పంపాడండి. పంపినప్పుడు అందరికి కూడా దేవుని భయం ప్రజల మీదకి వచ్చేసిన తర్వాత ఇశ్రాయేలులో నుండి దేవుని బిడ్డలారా అందరూ ఖడ్గాలు పట్టుకొని బల్లెములు పట్టుకొని దాదాపుగా 3 లక్షల మంది వచ్చి సౌలు పక్షాన నిలబడ్డారు. స్తోత్రం. దేవుని బిడ్డలారా యూదా వారిలో నుండి వచ్చి 30,000 మంది వచ్చి నిలబడ్డారు. అందరూ కలిసినప్పుడు సౌలు అంటాడు, రేపు మధ్యాహ్నం లోప యెబెస్ గిలాదు పెద్దలారా, ప్రజలారా, మీరు భయపడకండి, జడేకండి. ఎవడైతే మీ కన్నులను తీస్తానన్నాడో, ఎవడైతే మిమ్మల్ని దాసత్వానికి లోపరుచుకుంటానన్నాడో, ఎవడైతే మాకు నింద తెస్తాడన్నాడో వాని జయించటానికి దేవుని ఆత్మ మాకు సహాయం చేశాను. రికా బి వరా సీకబా స్తోత్రం. వెంటనే ఈ వర్తమానం యెబెస్ గిలాదు వారికి పంపాడు. రేపు మధ్యాహ్నం లోపు మీకు రక్షణ కలుగుతుంది. ఆ వర్తమానం వచ్చి చెప్పారు. ఈ యెబెస్ గిలాదు పెద్దలు నా వసు దూతలతో అంటారు, అయ్యా రేపు మేము నీకు అప్పగించుకుంటామంటారు. వీళ్ళు వెంటనే తెల్లవారుజామున వెళ్ళి నాహాసు యొక్క సామర్థ్యం, శక్తి, బలం మీద దేవుని ఆత్మతో పన్నప్పుడు ఆ యొక్క నాహాసు యొక్క బలగాన్ని దేవుని బిడ్డలారా అతని యొక్క శక్తిని, అతని సైన్యాన్ని దేవుని ఆత్మ ద్వారా వారిని జయించి వారిని అర్థం చేసి ఓడించినప్పుడు ఇద్దరు కలిసి పరిగెత్తలేక ఎవరిని ప్రాణం రక్షించుకోవటానికి పరుగులు తీసిపోయారంట నాహాసు యొక్క సైన్యం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటే, దేవుని ఆత్మ బలపరిస్తే, దేవుని ఆత్మ సహాయం చేస్తే, ఏదైతే దేవుని బిడ్డలారా ప్రాముఖ్యమైనది దేహముల నుండి తీసివేయాలనుకుంటుందో, మన కుటుంబముల, మన జీవితాల్లో నీ భక్తికి, నీ యొక్క సాత్వికానికి, నీ వినయానికి దేవుడు సంతోషించేది ఏదైతే ప్రాముఖ్యత నీలో ఉందో అది తీసివేయాలని సైతాను వస్తే దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శత్రువు ఊరికేనే రాడు. సంసోను ఒక మాట అంటుంటాడు, దేవుని బిడ్డలారా మన యొక్క బలహీనత ఏంటో శత్రువు గుర్తించి వస్తాడంట. శత్రువు దేవుని బిడ్డలారా మన యొక్క బలము వానికి తెలుసు, శత్రువుకు బలహీనత కూడా మనకి తెలుసు. అయితే బలహీనత ఎక్కడుందో దాన్ని పట్టుకుంటే వీడు పడిపోతాడు అనుకుంటాడు. కానీ బలహీనత లేకుండా బలవంతులై ఉండాలని వాక్యం చెప్తుంది. స్తోత్రం. పౌలు ఒక మాట అంటాడు తిమోతికి, క్రీస్తునందు ఏమై ఉండాలంట, బలవంతులై ఉంటుడే. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఈ యొక్క సౌలు యొక్క ఆయనతో పాటు ఉన్న వారందరూ కలిసి తెల్లవారుజామున యోకొన లేచి ఖడ్గాలు పట్టుకొని, బల్లెములు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నాహాసు యొక్క సైన్యం మీదకి, బలం మీదకి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ద్వారా శత్రువును హతమారుస్తారు. దేవుని ఆత్మ ద్వారా శత్రువును నిర్మూలపరుస్తారు. వారు ఇద్దరేసి పారిపోజాలకుండగా ఒక్కొక్కడు ఏమనంత కూడా పారిపోయాడంట. కారణం అంత గొప్ప విజయం కలగటానికి దేవుని బిడ్డలారా వారిని ఎవరు ప్రోత్సాహపరిచారు, వారిని ఎవరు బలపరిచారు, వారికి ఎవరు సహాయం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకొక రహస్యం చెప్పనా మీకు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది ఏంటండి, పాటల పుస్తకం. అవునా, పాటల పుస్తకం. ఇతను దేవుని బిడ్డలారా ఇది పాటల పుస్తకం అయితే ఇతను ఒక వ్యక్తి అనుకోండి. ఇతను ఎవరండి, ఒక వ్యక్తి. ఇతను దేవుని బిడ్డలారా లాజరు అనుకోండి. ఎందుకంటే మన సంఘంలో ఎవరు లేరు, ఎవరైనా పేరు చెప్తే ఎందుకు పాస్టర్ నా పేరు చెప్పి అనుకుంటారు. ఇతడు ఎవరండి, లాజరు. ఈ లాజరుకు
దేవుని బిడ్డలారా, దేహములో ఏమైపోయిందంటే వ్యాధి వచ్చిందండి. అమ్మా, ఇతనికి ఏమొచ్చింది? వ్యాధి వచ్చింది. ఇతనికి రోగం వచ్చింది. ఇతనికి జబ్బు వచ్చిందండి. ఇతని భార్య, ఇతని పిల్లలు, ఇతని బంధువులు, రక్త సంబంధికులు ఇతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అన్ని స్కానింగులు తీశారు, ఎస్కేలు తీశారు, ఏమి చేయాలని చేశారు. డాక్టర్లు కూడా అంటున్నారు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం లాజర్ విషయంలో, ఇంకా మీ దేవుడే అతన్ని బతికించాలంటారు వాళ్ళు. మా ప్రయత్నం, మా వైద్యం మేము చేస్తున్నామమ్మా, ప్రాణానికి ఆరోగ్యానికి మేము కర్తలం కాము, మేము ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ బతుకుతే అది దేవుందయ్యా అని అంటున్నారు. ఈ లాజర్ ఏం చేశాడంటే మారు మనసు పొందుకున్నాడండి. ఈ లాజర్ ఏం చేశాడంటే రక్షణ పొందుకున్నాడు. తర్వాత మంచి ప్రార్థన పరుడై, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టుకొని బాగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి విధేయుడయ్యాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినాడు. అన్ని భాషలతో మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేనితో మాట్లాడుతున్నాడండి? అన్ని భాషలతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మను నొప్పించకుండా, దేవుని ఆత్మను బాధపరచకుండా, మరి దేవుని ఆత్మను సంతోషపరుస్తూ ఉన్నాడు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేవుని ఆత్మ దుఃఖపడతాడండి. అట్లా మాట్లాడకూడదు. అట్లా మంచిగా ఉంటున్నాడు ఈ లాజరు. ఇతడు రోగి అయిపోయాడు. ఇతడు ఇంకా చివరి దశలో ఉన్నాడు. అయితే ఇతనులో ఏముందంటే, ఇతనులో ఎవరు నివాసం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మదేవుడు ఇతనులో ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మదేవుడు నివాసం చేయడం బట్టి ఆ మహిమ గల పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడంటే, పరిశుద్ధాత్ముడు ఇతనిలో ఉన్నాడు కాబట్టి చావునకు లోనైన ఇతని శరీరాన్ని ఏం చేశాడంటే మరలా చచ్చిపోతాన్ని మరలా బతికిచ్చాడు దేవాదేవుడు. పడతారా చప్పట్లో? ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆ వాక్యం చూడండి దేవుని బిడ్డలారా. రోమీలకు రాసిన అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము దేవుని బిడ్డలారా 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనకు అద్భుతమైన ఆఫరు ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే కానా, ఈ ఆత్మ మనలో నివాసం చేస్తే, ఈ ఆత్మ మనలో ఉంటే కానా, ఈ జీవము గల దేవుడు, ఈ పరిశుద్ధుడైన మహిమ గల మహాదేవుడు ఏం చేస్తాడంటే చావునకు లోనైనా, దేనికి లోనైనా? చావునకు, మరణానికి లోనైన మీ శరీరములను కూడా ఏం చేస్తాడంట? జీవింపచేస్తాడు. మరలా దేవుడు ఏ అవయవం అయితే, బాగుండండి, ఏ దేవుని బిడ్డలారా, మన శరీరంలో ఈ యొక్క అవయవాల్లో ఏదైతే చావునకు లోనైపోయిందో, దాని నుండి మరణం కీడొస్తుందో, ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడు? దాన్ని స్వస్థపరిచి బాగు చేస్తాడు. ఎవరి వలన? పరిశుద్ధాత్ముని వలన. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒక పాట ఉంది మనకు తెలుసా? ఏంటంటే పావురమ సంఘం పైన దాంట్లో బలహీనతలో బలమా, బహుమానములో మహిమా, బలహీనతలో బలమా, బహుమానములో మహిమా, వెలిగే ఓ రమా, ఓ పావురమా, వెలిగే ఓ రమా, ఓ పావురమా, దిగిరా దిగిరా త్వరగా, దిగిరా దిగిరా త్వరగా,
పావురమా సంగముపై రాలు మీదే జాలలుగా ఆమేన్. పావురమా సంఘముపై రాలు మీదే జ్వాలలుగా బలహీనతలో బలమా బహుమానములో మహిమా ఆమేన్. బలహీనతలో బలమా ఆమేన్. వెలిగే ఓరమా ఓ పావురమా వెలిగే ఓరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా ఆమేన్. దిగిరా దిగిరా త్వరగా. దేవుని సంగమా, బలహీనతలో పరిశుద్ధాత్ముడు ఏమైందంటే మన బలమై ఉన్నాడు. బలహీనతల్లో స్తోత్రం. ఇశ్రాయేలీయుల కుడి కన్నులను తీయటానికి, వారికి నిందలు తేవటానికి, వారిని దాసత్వములో చేసుకొని హింస పెట్టటానికి అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి వచ్చాడు. తన బలగముతో, తన శక్తితో, తన సామర్థ్యంతో వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరిని బలపరిచాడు, ఒక్కరిని ఆవరించాడు, ఒక్కరిని ధైర్యపరిచాడు, ఒక్కరిని బలపరిచాడు, ఒక్కరిని రేపాడు. స్తోత్రం. ఆ ఒక్కని మీదకే దేవుని ఆత్మ రాకపోయింటే వారి కుడి కన్నులు తీయబడేటివి. దేవుని ఆత్మ ఆ ఒక్కని మీదకి రాకపోయింటే కానా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులందరికీ నిందలు వచ్చేటివి. అందరూ తల దించుకొని బతికే వాళ్ళు, ఎందుకు నీ బతుకు అనుకునే వాళ్ళు. దేవుని ఆత్మ ఆ ఒక్కని మీదకి రాకపోయింటే కానా దేవుని బిడ్డలారా. ఆ నాహాసు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులను ఆ యాబేష్ గిలాదు పట్టపు వారందరిని కూడా బాధ పెట్టి హింసించి చిత్ర హింసలు పెట్టేవాడు. అలా తన పిల్లల కడకూడదని పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి దిగాడు. స్వత్రం. దేవుని ఆత్మ మీదకి రాకపోయింటే కాను వారి కుడి కన్ను తీయబడేది. వారి ఇశ్రాయేలుకు నిందలు వచ్చేటివి. దాసత్వానికి లోపరుచుకొని ఇష్టం వచ్చినట్టు వారి మీద అధికారం వహించి బాధ పెట్టి హింసించి భయంకరమైన చిత్రహింసలు పెట్టేవాడు. దేవుని ఆత్మ ఇశ్రాయేలు జనాంగానికి స్వాతంత్రం, విజయం అనుగ్రహించగలిగింది. ఇలాంటి దేవుని ఆత్మను దుఃఖ పెట్టక, బాధ పెట్టక, దేవుని ఆత్మ కలిగిన వారమై ఐక్యతను కాపాడుకుంటూ విశ్వాసములో, దైవికంగా, నీతిలో, పరిశుద్ధతలో, యథార్థలో దేవుని ఆత్మను సంతోషపడతాం. ఆయన మన బలం. యేసు ప్రభువారు తండ్రి కుడిపరిచిన విజ్ఞాపన చేస్తున్నారు మన కొరకు. అయితే మనతో ఉండేది, మనలో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన శక్తి కాదు, ఒక వ్యక్తి త్రిత్వములో ఇలాంటి దేవుని ఆత్మను కలిగిన వాడను పొందుకున్న వాడను నేను కూడా సాక్ష్యం ఇస్తున్నాను జీవము గల సంఘం ఎదుట. ఈ వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు గుండెలు పట్టుకొని ఏడవడం మొదలు పెట్టాను. దేవా, నువ్వు ఒక్కరిని బలపరచకపోయింటే కన్నా వాళ్ళ బతుకులు ఏమయ్యేటివి నాయన. ఒకరోజు సత్యరాజు మామ, రత్నమ్మక్క, లలితమ్మక్క వెళ్ళాలంటున్నారు. అయ్యా, మీరు రాకపోయింటే ఈ ప్రాంతానికి మా కుటుంబాలు, మా బ్రతుకులు ఎట్లా ఉండునో. అవునండి దేవుని బిడ్డలారా, మొన్న 20 రోజుల కింద అంటున్నాడు సత్యరాజు మామ. అయ్యా, రాకపోయింటే ఎట్టుండను, దేవుడు పంపించాడయ్యా. ఈ విధంగా రత్నమ్మక్క, ఈ విధంగా లలితమ్మక్క, మీరందరూ కూడా నాతో కొంతమంది వాళ్ళు చెప్పగలుగుతున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కడు
దేవుని బిడ్డలారా, ఈ ఎబెస్గిలాదు వారికి కొడి కన్నులు తీయకుండగా, ఇశ్రాయేలు ప్రజలకు నింద రాకుండగా, వారి దాసత్వానికి లోపరచకుండగా దేవుని ఆత్మ కలిగి వారి మీదకొచ్చి ముట్టడించిన శత్రు సామర్థ్యతను దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ ద్వారా ఓడించాడు. మరి పరిశుద్ధాత్మనికి మనం ఎంత లోబడాలి? పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేయకుండా, దేవా నువ్వు ఇచ్చేంత వరకు నేను లేవను అని పట్టు తనకు విడికెళ్ళిన వారికి అందరు కూడా దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆమేన్. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్ళాక చదువుకోండి మీరు. దేవుని బిడ్డలారా ఒక మాట చదవండి ఇప్పుడు. కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17. కొరింథీయులకు రాసిన పత్రిక 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. స్వత్రం అక్కడ విజయం ఉంటుంది, అక్కడ స్వస్థత ఉంటుంది, అక్కడ అద్భుతం ఉంటుంది, అక్కడ ప్రజలు బాగుపడతారు, అక్కడ వారికి నెమ్మది కలుగుతుంది, అక్కడికి వారి మేలు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా బలహీనతలో పరిశుద్ధాత్ముడు నన్ను దాటిపోకాకు. ఏమండే, మొన్న బలిపీఠం మీద ఉన్నాను, ఇట్లా మోకాలుండి ప్రార్థన చేస్తూ బాధ వచ్చేసింది. దేవా, ద్రాక్ష తోటల వైపు సంసోను వెళ్ళాడు. కొదమ సింహం గాండ్రించుకుంటూ అతని మీదకి వచ్చింది. ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు సంసోనును ప్రేరేపించకపోయింటే కన్నా సింహము నోటిలో చీల్చబడి సింహము నోటికి ఆహారమయ్యేవాడు సంసోన్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు సంసోనును ప్రేరేపించాడో సింహాన్ని మేక పిల్లను చీల్చినట్టు చీల్చగలిగాడు. నీ మీదకి నా మీదకి ఏదైతే బొబ్బరించుకుంటూ, భయపెట్టుకుంటూ, బెదిరిస్తూ పాడు చేయాలని వస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ఎదుర్కొని వాటిని నాశనం చేయటానికి, వాటిపై జయ జీవితం ఇవ్వటానికి, వాటిని ఓడించటానికి పరిశుద్ధాత్ముడు, ఆ మహిమగల ఆత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాంటి ఆత్మను మనం పొందుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరిస్తారా? ఒక్కరు ప్రార్థన చేయండి. దేవా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా. ఒక్కరి మీదికి నాయనా నీ ఆత్మ వస్తే అప్పుడు ప్రభువా అందరినీ కూడా సమకూర్చి, అయ్యా ఎవడైతే కుడి కన్ను తీయాలనుకున్నాడో, ఎవడైతే నిందె తెచ్చి పెట్టాలి, అవమానం తెచ్చి పెట్టాలనుకున్నాడు, ఎవడైతే దాసత్వానికి లోపరుచుకోవాలనుకున్నాడో, అయ్యా ప్రభువా ఆ శత్రు సామర్థ్యతను ఓడించటానికి నీవు బలంగా దిగి వచ్చావు కదా ఆత్మదేవుడా. నీ ఆత్మ నేను పొందుకోవాలి ప్రభువా. నీ ఆత్మను నేను పొంది ఒకవేళ దుఃఖ పెట్టి ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నీ ఆత్మ లేని వాడనైతే నాకు నీ ఆత్మతో నింపండి అయ్యా. ప్రభువే ఆత్మ, దేవుని ఆత్మ ఎక్కడున్న అక్కడ స్వాతంత్రం ఉండును. దేవా, నాలో నీ ఉండండి, నాకు తోడుగా నీ ఉండండి, నా మీద నీ ఉండండి అయ్యా. ఒక్కరు ప్రార్థన చేయండి దయచేసి. చెప్పబడిన వాక్యం ఫలించినట్లు భారముతో ఒకరు ప్రార్థన చేస్తారా? అందరూ పెద్ద మోకాల మీద ఉండండి. దేవా, నా బలహీనతల్లో నాకు సహాయం చేయయ్యా. అయ్యా, శత్రు వారందరినీ ఏడిపిస్తున్నాడు, శత్రు వారందరినీ బాధ పెడుతున్నాడు. అయ్యా, నువ్వు ఒక్కనివి పరిశుద్ధాత్మ దేవుడా దిగి వచ్చి సౌలు మీదకి దిగి వచ్చి ప్రభువా అయ్యా శత్రు సామర్థ్యతను జయించడానికి సహాయం చేశారయ్యా. అయ్యా, నా మీదికి రాయ్యా, నాలో ఉండయ్యా, నాకు తోడుగా ఉండయ్యా. పరిశుద్ధాత్ముడా, నువ్వు లేకుంటే నా బతుకు లేదు కదయ్యా అని విరిగి నలిగిన హృదయాలతో దేవుని బిడ్డలారా మొక్కాల మీదకి వచ్చి ఒక 5 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడా నాలోనికి రా అని అడుగు. నాతో ఉండు అయ్యా. అయ్యా, నీ ఆత్మతో నన్ను నింపండి తండ్రి. నీ ఆత్మ లేకపోతే నేను ఎవరికి ఏమి చేయలేదయ్యా.
ఆత్మతో బలపరచబడాడు. ఆత్మ బలంగా దిగి వచ్చింది సౌలు మీదకే. శత్రువు యొక్క బలగాన్ని దేవుని ఆత్మ ద్వారా ఓడించాడు. ఒక్కరు ప్రార్థన చేయండి దయచేసి. ప్రార్థన గట్టిగా విరిగి నెలిగి హృదయ ఒక్కరు, దేవా చెప్పబడిన వాక్యాన్ని ఫలింపచేసి నాయన మేమందరినీ ఆత్మను పొందుకుని కృప సహాయం చేయండి దేవాని ఒకరు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు అయ్యా. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తుతులు. ఒక్కరు ప్రార్థన చేస్తారా? హల్లెలూయా హల్లెలూయా. అందరం ప్రార్థనలు ఉండండి. దేవా నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రములు ప్రభువా నాయనా, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా. అవునైనా ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా ప్రభువా. అవునైనా అవు ప్రభువా, అవును ప్రభువా, స్తోత్రం స్తోత్రం. అవును ప్రభువా, అవునైనా కుడి కన్నులు నాయన ప్రభువా. అవునైనా అవునైనా ప్రభువా, అవునైనా అవునైనా అవును ప్రభు. అందరం ప్రార్థనలు ఉందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా. అందరం అడుగుదాం, దేవా నీ ఆత్మతో నింపండి నాయన. అవును నాయన, అవును ప్రభువా, నీ ఆత్మ లేని నీ ఆత్మతో నింపండి ప్రభు అని అడగండి. అవును ప్రభువా, ఆమేన్. అవును ప్రభువా, ఆమేన్. అవును ప్రభువా, అవునాయన, అవును ప్రభువా. పరిశుద్ధాత్ముడా క్షమించండి నాయన, పరిశుద్ధాత్ముడా క్షమించండి అయ్యా. మాతో ఉండువాడా, మాలో ఉండువాడా, మమ్మల్ని క్షమించు. మా బలహీనతలో బలము అవునాయన ప్రభువా. హోరా సీఖమారి సీఖమా తండ్రి. అవునైనా, అవును తండ్రి ప్రభువా, స్తోత్రం స్తోత్రము నైనా. అవునైనా అవునైనా అవును అవునైనా అవును ప్రభువా, స్తోత్రములు స్తోత్రములు నాయనా. అవును ప్రభువా, అవునైనా అవునైనా ప్రభువా, అవును ప్రభువా, అవునైనా అవును ప్రభువా, అవునైనా ప్రభువా. ఆమేన్ ఆమేన్ ఆమేన్.